స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు అయస్కాంత బలరేఖల గురించి తెలుసుకున్నాం. మరి అయస్కాంత బలరేఖల దగ్గర నుంచి మనము అయస్కాంత అభివాహం గురించి డిస్కస్ చేస్తాం. అయస్కాంత బలరేఖలకు అయస్కాంత అభివాహానికి ఇక్కడ ఎలాంటి సంబంధం ఉంది, మరి అయస్కాంత బలరేఖల నుంచి మనము అయస్కాంత అభివాహాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా చెప్తాను. మొట్టగా నువ్వు అయస్కాంత అభివాహాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. అదేవిధంగా దీనిని మనము ఫై అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ దీన్ని ఫై అంటాం. ఈ ఫై అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. తెలుగులో ఏమంటున్నాను? అయస్కాంత అభివాహము అంటున్నాను. ఇంతకుముందే మనం డిస్కస్ చేశాం. అయస్కాంత బలరేఖలు అనేవి ఇక్కడ ఇవి ఎల్లో కలర్లో నేను చూపిస్తున్నటువంటి అయస్కాంత బలరేఖలు. సో ఇక్కడ నేను రాస్తున్నాను ఏంటివి? అయస్కాంత బలరేఖలు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఈ అయస్కాంత బలరేఖల గురించి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. అయస్కాంత బలరేఖలు ఏంటివి? క్లోజ్డ్ లూప్స్ అన్నాడు, అంటే సంవృత వలయాలు. మొత్తం చూడండి, క్లోజ్డ్ లూప్స్ అన్నాడు. అవి అవుట్ సైడ్ నుంచి చూసుకుంటే, బాహ్య స్థితిలో చూసుకుంటే నార్త్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్నాయి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నల్గా అంతర్గతంగా చూసుకుంటే అవి దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు ఉన్నాయి. ఇప్పుడు మరి అయస్కాంత అభివాహాన్ని ఎలా చెప్తున్నాడంటే, దీన్ని గుర్తుంచుకోవడానికి మనకు ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఒక అయస్కాంతంలో ఈ బలరేఖలు ప్రయాణిస్తున్నాయి. బలరేఖలు ఏమవుతున్నాయి? ప్రయాణిస్తున్నాయి. ఎలా ప్రయాణిస్తున్నాయి? అవుట్ సైడ్ అనేవి నార్త్ నుంచి సౌత్కి, ఇన్సైడ్ అనేది సౌత్ నుంచి నార్త్కి. అప్పుడు అయస్కాంతంలో ప్రవహించేది ఏమిటి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లక్స్, అభివాహము. అయస్కాంతంలో ప్రవహించేది ఏంటిది? అభివాహము. అభివాహము అంటే ఇక్కడ అదే ఫ్లక్స్ అంటున్నాడు. అభివాహము అంటే ఏంటి? ఫ్లక్స్. మరి ఒక కరెంటులో, అంటే నేను ఆన్సర్ కరెంట్, ఒక వాహకంలో, ఒక కండక్టర్లో ప్రవహించేది ఏంటిదంటే కరెంట్. ఒక వాహకంలో ప్రవహించేది కరెంట్. జాగ్రత్తగా చూడండి. ఒక వాహకంలో ప్రవహించేది అని అడుగుతాడు. ఏంటిది? కరెంట్, ప్రవాహం, విద్యుత్ ప్రవాహము. నేను ఇక్కడ కరెంట్ అంటున్నాను. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మనల్ని ఎగ్జామ్లో అయస్కాంత అభివాహం అనేది అయస్కాంతంలో పట్టించుకున్నప్పుడు మరి విద్యుత్తులో దానికి సమానమైనది ఏంటిది అంటాడు. ఆన్సర్ కరెంట్. స్టూడెంట్స్, దానికోసమే ఇవి చెప్పాను. ఒక అయస్కాంతంలో ఫ్లక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఎలక్ట్రిసిటీలో ఏం మాట్లాడుకుంటామంటే కరెంట్. అంటే ఒక అయస్కాంతంలో ప్రవహించేది ఫ్లక్స్, అభివాహము. మరి ఎలక్ట్రిసిటీలో ప్రవహించేది ఏంటిది అంటే కరెంట్. సిమిలారిటీ అడుగుతాడనమాట. ఒక విద్యుత్ సర్క్యూట్కి, ఒక అయస్కాంత సర్క్యూట్కి, ఒక విద్యుత్ వలయానికి, ఒక అయస్కాంత వలయానికి కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ కరెంట్, విద్యుత్తులో కరెంట్ అనేది అయస్కాంతంలో దేనికి సరి సమానము అంటాడు. ఆన్సర్ అక్కడ మనము అయస్కాంత అభివాహము అనాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ అయస్కాంత బలరేఖలు. ఈ అయస్కాంత బలరేఖలను నుంచిన అయస్కాంత భావం ఎలా చెప్తానంటే, ఇదొక నిర్దిష్ట వైశాల్యం. ఒక పర్టికులర్ ఏరియాని తీసుకుంటున్నాను. నిర్దిష్ట వైశాల్యము, ఏరియా ఏ. అప్పుడు ఏమంటున్నాడంటే అయస్కాంత అభివాహం అంటే నిర్దిష్ట వైశాల్యము గుండా, నిర్దిష్ట వైశాల్యము గుండా అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా ఇదనమాట. నిర్దిష్ట వైశాల్యము గుండా అంటే ఇది నేను గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను కదా, అది నిర్దిష్ట వైశాల్యము గుండా ప్రవహించిన, ప్రయాణించిన అయస్కాంత బలరేఖలను, అయస్కాంత బలరేఖలను ఏమంటారు? అయస్కాంత అభివాహం అని అంటారు అంటున్నాడు.
అయస్కాంత అభివాహము అంటారు. అయస్కాంత అభివాహము అంటారు. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అయస్కాంత అభివాహము అనేది మనకు చాలా ఇంపార్టెంట్. విద్యుత్తులో అది దేనికి సమానము? సరి సమానం అన్నాడు, విద్యుత్ ప్రవాహానికి, కరెంట్కి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నిర్దిష్ట వైశాల్యము, ఇదొకటి ఏరియా అనుకున్నాను. దాంట్లోకి నుంచి ఈ ప్రయాణించినటువంటి అయస్కాంత బలరేఖలను మనం ఏమంటున్నాం? అయస్కాంత అభివాహము అంటాము. అయస్కాంత అభివాహం అని అంటాము. మరి ఇక్కడ కరెంట్ యూనిట్స్ని మనం ఆంపియర్ అంటాం. కరెంట్ యూనిట్స్ మనం ఇక్కడ ఏమంటున్నాం? ఆంపియర్ అంటున్నాం. అలా మనని చాలాసార్లు అడిగిన క్వశ్చన్, మరి ఈ విద్యుత్ అభివాహం యొక్క ప్రమాణాలు ఏంటి అంటాడు. అయస్కాంత అభివాహం యొక్క ప్రమాణాలు, యూనిట్స్. దీని యొక్క యూనిట్స్ ఏంటి అట అంటే వెబర్. అదొక సైంటిస్ట్ నేమ్, వెబర్. ఎలా రిప్రజెంట్ చేస్తాం? WB, వెబర్. దీంట్లో చాలాసార్లు మనల్ని రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి దీనిలో CGS యూనిట్స్ ఏంటి అంటాడు. CGS అంటే ఏంటి? మనం 3 యూనిట్స్ ఉంటాయి, చిన్నప్పుడు చదువుకున్నాం. C అంటే సెంటీమీటర్, G అంటే గ్రామ్స్, S అంటే సెకండ్. అలా ప్రజెంట్ మనం యూజ్ చేసేదంతా MKS. MKS అంటే M అంటే మీటర్, K అంటే కిలోగ్రామ్, S అంటే SN సెకండ్. అలా ఈ CGSలో అయస్కాంత అభివాహానికి యూనిట్స్ ఏంటి అట అంటే మ్యాక్స్వెల్. అది కూడా ఒక సైంటిస్ట్ నేమే, మ్యాక్స్వెల్. ఏంటిది ఆ యూనిట్? మ్యాక్స్వెల్. మామూలుగా యూనిట్స్ ఏంటి? వెబర్. కానీ CGSలో ఏంటి? మ్యాక్స్వెల్. అప్పుడు మనల్ని ఆ రెండిటికి సంబంధం ఏంటి అంటున్నాడు. 1 వెబర్ ఈక్వల్ టు 10⁸ మ్యాక్స్వెల్. 1 వెబర్ ఈక్వల్ టు 10⁸ మ్యాక్స్వెల్. ఇది అయస్కాంత అభివాహం యూనిట్ యొక్క రిలేషన్. స్టూడెంట్స్, మనల్ని అయస్కాంత అభివాహం పైన ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ ఈ 3. అయస్కాంత అభివాహము అనేది విద్యుత్తులో దేనికి సమానము అంటాడు? సరి సమానము అంటాడు. ఆన్సర్ కరెంట్. అయస్కాంత అభివాహాన్ని ఏ సింబల్తో సూచిస్తాం మనం ఇక్కడ? ఫై. మరి అసలు అయస్కాంత అభివాహం అంటే ఏంటి అంటే, నిర్దిష్ట వైశాల్యము గుండా ప్రయాణించినటువంటి అయస్కాంత బలరేఖలను మనము అయస్కాంత అభివాహం అంటున్నాం. ఈ అయస్కాంత అభివాహం యొక్క యూనిట్స్ వెబర్స్, CGS యూనిట్స్ మ్యాక్స్వెల్. 1 వెబర్ ఈక్వల్ టు 10⁸ మ్యాక్స్వెల్ అంటాడు. ఇక్కడ ఈ అయస్కాంత అభివాహంలో మనల్ని అడిగే క్వశ్చన్స్ మాత్రం థియరిటికల్గానే ఈ 5 క్వశ్చన్లు మాత్రమే రిపీటెడ్గా అవుతున్నాయి. కానీ అయస్కాంత అభివాహము తెలిస్తే మనకు అయస్కాంత క్షేత్రము, అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత క్షేత్ర తీవ్రత గురించి మనము డిస్కస్ చేస్తాము. స్టూడెంట్స్,